హాయ్ అండి, నేను మీ జ్యోతిని. మీకు నేను త్యాగరాజ స్వామి కీర్తన వినిపిద్దామని మీ ముందుకు వచ్చానండి. సామజవరగమ సామజవరగమన సాధుహృత్సామజవరగమన సాధుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవరగమన సామని గమజ సుధామయ గానమిచక్షణ గుణశీలలయాలమాలమాం పాలయ సామని గమజ సుధామయ గానమిచక్షణ గుణశీలలయాలమాలమాం పాలయ సామజవరగమన సాధుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవరగమన వేద శిరో మాతృజ సప్తాస్వర నాదాచల దీపా స్వీకృత వేద శిరో మాతృజ సప్తాస్వర నాదాచల దీపా స్వీకృత యాదవ కుల మురళీ యాదవ కుల మురళీ గాన విలోల మేధస్ వినోద మోహన కర త్యాగరాజ వందనీయ యాదవ కుల మురళీ వాదన వినోద మోహన కర త్యాగరాజ వందనీయ సామజవరగమన సాధుహృత్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవరగమన త్యాగరాజ స్వామి కీర్తనలు కొంచెము గమకాలు ఎక్కువ ఉంటాయండి. మనము ప్రాక్టీస్ని బట్టి ఆ పాటలు వస్తాయన్నమాట. ఇప్పుడు రాముల వారి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి రాముడి గురించి పాడదామని మీ ముందుకు వచ్చానండి. త్యాగరాజ స్వామి కీర్తనలు అనేవి చాలా మధురంగా ఉంటాయి. పంచరత్నాలు కూడా ఉన్నాయి. త్యాగరాజ స్వామి గారి పాడినవి కూడా అంటే కొంచెము సంగీతం అనేది బాగా ఇంప్రూవ్ అయిన వాళ్ళకి గమకాలతోటి వస్తాయన్నమాట. స్వరాలు గమకాలతోటి స్వామివారి కీర్తనలు ఉంటాయన్నమాట. ఈయనవి కూడా అన్నమయ్య సాంగ్స్ లాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. త్యాగరాజ స్వామి కూడా మనకి చాలా కీర్తనలు అందించారనమాట. రాముల వారిలో ఐక్యమైపోయారు ఆయన చివరికి. ఆయన పాటలు అనేవి చాలా మృదుమధురంగా ఉంటాయి. అందుకని త్యాగరాజ స్వామి కీర్తనలు కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంటే మన సంగీతము ఆ పాటలు కూడా పాడుకోవచ్చు. ఇప్పుడు రాముల వారి ఉత్సవాలు జరుగుతున్నాయి కదండి, అందుకని మీకు ఈ పాట పాడదామని చెప్పి మీ ముందుకు వచ్చానండి. మీరు కూడా ఈ పాటని విని ఆనందిస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఏమండి, నా నా నావి ఛానల్స్ మీరు కానీ ఫాలో అయ్యేటట్టయితే నేను షార్ట్స్ కూడా చేస్తున్నాను, అన్ని రకాల చిట్కాలు చెప్తున్నాను, గుళ్ళు చూపిస్తున్నాను, షాపింగ్ మాల్ చూపించాను. అట్లాగే కొన్ని ఛానల్స్ కొన్ని రెసిపీస్ చేశాను, రోటి పచ్చళ్ళు కూడా. మీరు కొంచెము నా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిదీ నోటిఫికేషన్ మీకు ఆల్ బటన్ ఉంటుంది కదండి, ఆ బటన్ నొక్కారంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైకులు కొడితే మీకు కూడా మీలాగే కొంతమందికి కూడా అట్లానే అప్రోచ్ అవుతాయండి నా ఛానల్స్. ఇంకొంతమంది కూడా చూసి సంతోషపడతారనే ఉద్దేశంతో మీకు నేను మాట్లాడుతున్నాను. నేను ప్రతిసారి చెప్పాలని నేను అనుకోనండి. ఇప్పుడంటే మీకు సందర్భం వచ్చింది కాబట్టి మీరు కూడా పాటలు విని ఆనందిస్తారనే ఉద్దేశంతో తర్వాత చిట్కాలు కూడా ఆరోగ్యకరమైన చిట్కాలు కూడా చెప్తున్నానండి నేను.
మీరు చూస్తే మీరు వాటిని ఫాలో అవ్వచ్చండి. నేను చెప్పే మంచి విషయాలు అందరికీ తెలిసినవే, కాకపోతే కొంచెం గమనం తక్కువగా ఉన్న వాళ్ళకి ఇవి అప్రోచ్ అవుతాయి అని చెప్పి నేను మీ గురించి ఆలోచిస్తాను. కాబట్టి నేను కూడా యూట్యూబ్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ తోటి నేను సమానంగా నేను అనుకుంటాను కాబట్టి మీతోటి షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో వస్తున్నాను అనమాట. చాలామంది మా సబ్స్క్రైబర్స్, మా ఛానల్ వీడియోస్ చేసేవాళ్ళు కూడా అందరి మంచి కోరేవాళ్ళేనండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ 1 ఇయర్ నేను ఛానల్స్ వీడియోస్ ఫాలో అయ్యానండి. ఫాలో అయ్యి మంచి మంచి విషయాలు తెలుసుకొని నేను కూడా మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడి మీకు చెప్దామనే ఉద్దేశంతో వచ్చాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.